बच्चों सभी को शुभोदय। बच्चों पहले क्लास में सच्चा डॉक्टर आधा कहानी सुना है। एक बार पहले क्लास में क्या सुना है देखिए। सच्चा डॉक्टर एक प्रेरक कहानी है। इस कहानी में फर्ज का पालन करने हेतु प्रोत्साहित किया गया है। सुंदरवन में डॉक्टर टिंकू सभी मरीजों को इलाज कर रहे थे। సుందరవనం అనేటువంటి అడవిలో టింకు అందరికీ क्यूर చేస్తుంది अंदर पेशेंट्स की। तभी हिरण लड़खड़ाते हुए आया। అదే సమయంలో ఒక జింక అక్కడికి కాలు ఈడ్చుకుంటూ వచ్చింది। उसकी टांग में गहरा घाव था। దాని కాలు మీద పెద్ద గాయమైందిట। टिंकू उसका इलाज कर रहा था। टिंकू తనకి క్యూర్ చేస్తుంది। तभी गप्पू गीदड़ ने आकर बताया। అదే సమయంలో గప్పు గీదड़ అక్కడికి వచ్చింది। सिमराज को जुकाम हो गया है, उन्हें आपको बुलाया। सिमराज की కామన్ కోల్డ్ జుకామన్ కామన్ కోల్డ్ బాగా ఉంది అందుకని మిమ్మల్ని పిలిచింది అని చెప్పింది। ये बात सुनकर डॉक्टर टिंकू ने कहा सिमराज की बीमारी मामूली है। ఆ మాట విని టింకు ఏమంది, సింహరాజు యొక్క జలుబు మామూలుది, ఉనియే యహా भेज दो, అందుకని తన్నే ఇక్కడికి రమ్మని చెప్పింది రాజుగారు। यदि मैं यहाँ से गया तो ఒకవేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయానుకో సింహరాజు దగ్గరికి హిరణ్ దర్ద్ से मर जाएगी, హిరణ్ బాగా నొప్పితో చనిపోతుంది। ये बात सुनते ही गप्पू गीदड़ गुस्से से चला गया। ఆ మాటలు విని గప్పు గీదड़ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కోపంగా। సింహరాజుకు కహా సింహరాజుతో చెప్పింది, టింకు ఖర్గోష్ आपको कुछ नहीं समझता। టింకు ఖర్గోష్ అసలు మీరు చెప్పింది మాటలు ఏవీ వినలేదు। उसने आने से मना कर दिया, ఇక్కడికి రావడానికి కూడా నిరాకరించింది। यह बात सुनकर सिंहराजु गुस्से में टिंकू के पास आया। అది విని సింహరాజు కోపంగా టింకు దగ్గరికి వచ్చింది। तो उसने उन्हें दवा पिलाकर आराम करने को कहा। ముందు మెడిసిన్ తీసుకొని విశ్రాంతి తీసుకోండి అని చెప్పింది। बच्चों आज का पाठ सुनिए। ఈ రోజు మిగతా పాఠాన్ని చూద్దాం। डॉक्टर टिंकू ने पहले सिमराज की जांच की। डॉक्टर टिंकू ముందు సింహరాజుని పరీక్షించింది। उन्हें दवा पिलाई, తర్వాత మెడిసిన్ని ఇచ్చింది। और बोले మరియు అంటోంది, महाराज आप कुछ समय यही आराम करें। మహారాజా తమరు కొంత సమయం ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని సింహానికి టింకు చెప్పింది। तब तक मैं इन मरीजों को देख लो, మీరు విశ్రాంతి తీసుకున్నంత సమయంలో నేను మరీజం అనే పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి వస్తాను అని చెప్పింది। उसके बाद आप मुझे जो चाहे सजा दे सकते हैं, ఆ తర్వాత మీరు నాకు ఎలాంటి శిక్ష విధించాలనుకున్నారో, సజా అనే పనిష్మెంట్ శిక్ష, ఎలాంటి శిక్ష విధించాలనుకున్నారో అలాంటి శిక్షను విధించుదురు అని టింకు సింహంతో చెప్పిందిట। డాక్టర్ టింకుకు దవా ఇతని అచ్చి థీ, టింకుకి మందు చాలా బాగా పనిచేసింది। కుछ ही समय में సింహరాజుకు ఆరాం మిల్ గయా, కొంచెం సమయంలోనే సింహానికి చక్కగా రిలాక్సేషన్ వచ్చింది మెడిసిన్ వేసుకోవడం వల్ల। उनका क्रोध भी जाता रहा, నెమ్మదిగా కోపం కూడా తగ్గిపోయింది। గప్పు मन ही मन बेचैन हो रहा था। గప్పు మన గీదడ్, నక్క పేరు గప్పు। మనసులో मन ही मन అంటే మనసులో అంటే తన మనసులో అనుకుంటోంది, రెస్ట్లెస్గా ఆలోచిస్తోంది। ఎలాగా, सिंहराज टिंकू को सजा देने में इतनी देर क्यों कर रहे हैं। సింహరాజు టింకుకి పనిష్మెంట్ ఇవ్వడంలో ఇతని దేర్ అంటే ఇంత లేట్ ఎందుకు చేస్తున్నాడు, ఇంత ఆలస్యంగా ఎందుకు చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు అని అనుకుంటోంది। మరీజోం సే చుట్టి పాకర్ డాక్టర్ టింకు సింహరాజ్ కే పాస్ ఆయా। పేషెంట్స్ దగ్గర నుంచి లీవ్ తీసుకొని అంటే అక్కడ వాళ్ళని చూసేసి డాక్టర్ టింకు సింహరాజ్ దగ్గరికి వచ్చిందిట। उनका हाल चाल पूछते हुए बोले, డాక్టర్ గారు పేషెంట్ అడుగుతారు కదా ఎలా ఉంది బాగుందా అని, హాల్ చాల్ అంటే కండిషన్, ఎలా ఉందండి ఇప్పుడు అని అడిగింది। वनराज मैं डॉक्टर हूँ, टिंकू ने सिमराज से कह रहे हैं। वनराज माने सिमराज को, डॉक्टर टिंकू ने कह रहे हैं मैं डॉक्टर हूँ, నేను డాక్టర్ను। मेरे लिए राजा और प्रजा बराबर है, నేను డాక్టర్ను కదా, నా దృష్టిలో రాజు మరియు ప్రజలు బరాబర్ మనే ఈక్వల్, నా దృష్టిలో ఇద్దరు సమానమే అని చెప్పింది।
बिना किसी भेदभाव के सबकी सेवा और इलाज करना मेरा फर्ज है. బినా కిసి భేదభావ్ అంటే ఎలాంటి భేదభావాలు లేకుండా, అంటే ఉన్నవాళ్ళని లేని వాళ్ళని బాగా పేదవాళ్ళు ఇలాంటి డిఫరెన్సెస్ అంటే తేడాలేమి మనం చూపించకూడదు. భేదభావం అనే డిఫరెన్సెస్. సబ్కి సేవ అందరికీ సేవ చేయడం, మరియు ఇలాజ్ మనే క్యూర్, క్యూర్ అంటే తగ్గించడం. ఈ రెండు నా యొక్క డ్యూటీ. ఫర్జ్ మనే డ్యూటీ, నా డ్యూటీ ఇది అని చెప్పింది. आप देख रहे हैं कि इस हिरण की हालत बहुत खराब है. आप देख रहे हैं అంటే తమరు చూస్తున్నారుగా, ఈ హిరణ్ అంటే ఈ జింక యొక్క హాలత్ అంటే కండిషన్ बहुत खराब है, చాలా పాడైపోయింది. यदि इसे छोड़कर मैं आपको देखने के लिए जाता तो यह जीवित न बचाता. అంటే ఒకవేళ నేను మిమ్మల్ని చూడటానికి అక్కడికి వచ్చినట్టు మీ దగ్గరికి, దీని యొక్క ఈ హిరణ్ యొక్క జీవితం అంతమైపోయేది. అంటే దాన్ని కాపాడలేకపోయేదాన్ని. నా బచ్చాత, నేను కాపాడలేకపోయేవాడిని. एक डॉक्टर होने के नाते मैंने अपने कर्तव्य का पालन किया. నేను ఒక డాక్టర్ని కానుక నా కర్తవ్యాన్ని నేను పాలన్ కియా అంటే పాలించాను, అంటే నేను నా కర్తవ్యాన్ని నేను చేశాను. यदि ऐसा करना अपराध है तो आप मुझे सजा जरूर दे. నేను ఇలా ఐసా కర్నా అంటే ఆ విధంగా చేయడం, అలా ఇలా చేయడం తప్పు అయితే, అపరాధ అంటే తప్పు, తప్పు అయితే ఆప్ ముజే సజా జరూర్ దే. సజా మనే పనిష్మెంట్, సజా దే అంటే నాకు పనిష్మెంట్ ఇవ్వండి అని కుందేలు సింహంతో చెప్పింది. సింహరాజ్ డాక్టర్ టింకు కి బాతోం సే బహుత్ ఖుష్ హుయే. సింహరాజ్ డాక్టర్ టింకు యొక్క మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఖుష్ మనే హ్యాపీ. और बोले మరియు అంటున్నాడు, డాక్టర్ టింకు తుమ్ బిల్కుల్ ఠీక్ కహ రహే హో. నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు, తప్పకుండా నువ్వు చెప్పింది కరెక్ట్. సేవా కర్నే వాలే కో రాజా और ప్రజా మే అంతర్ నహీ కర్నా చాహియే. సేవ చేసేటువంటి వ్యక్తి, రాజు, ప్రజలు అనేటువంటి తేడాను చూపించకూడదు. ఎవరి డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయాలి. నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావని సింహరాజు టింకుతో అంది. పాసా పలట్తే దేఖకర్ గప్పు గీదడ్ ఘబరా గయా. పాసా పలట్తే అంటే అనుకున్నది ఒకటి అయినది ఒకటి, తను ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది అక్కడ. గప్పు గీదడ్ ఘబరా గయా, గీదడ్ భయపడిపోతుంది. పనిష్మెంట్ ఇస్తాడు అనుకుంటే టింకుని మెచ్చుకుంటున్నాడు ఏంటి అని. और చాప్లూసీ करते हुए बोला. చాప్లూసీ మనే ఇష్టం వచ్చినట్లుగా, ఇచ్ఛానుసారంగా కంప్లైంట్లు చెప్పడం. మళ్ళీ కంప్లైంట్ చెప్తుంది అనమాట. సర్కార్ इसने वन के राजा यानी आपका अपमान किया है. మీరు వనానికి రాజు, వన్ మానే జంగల్, అడవి, అడవికి రాజు, అలాంటి మిమ్మల్ని అవమానపరిచింది. ఆప్ ఇసే కఠోర్ సే కఠోర్ దండ్ దీజియే. అందుకని మీరు ఎలాంటి శిక్ష విధించాలి అంటే కఠినంలో ఎంత కఠినమైన శిక్ష వేస్తే అంత కఠినమైన శిక్ష. దండ అంటే శిక్ష, శిక్షను వేయండి. వర్ణ హర్ కోయి ఆప్కా అపమాన్ కర్నా లగేగా. ఒకవేళ అలా చేయకపోతే అందరూ, ఇవాళ టింకు అయింది, రేపు ఇంకొకళ్ళు అక్కడ ఉన్న జంతువులు ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు అని చెప్పింది. చుప్ హో జాओ. किसने कहा? सिंहराज ने कहा. चुप हो जाओ, साइलेंट. चुप माने साइलेंट, సైలెంట్గా ఉండు. సింహరాజ్ గర్జతే హుయే బోలే. సింహరాజ్ గర్జిస్తూ అన్నాడు. సజా డాక్టర్ టింకు కో నహీ బల్కి తుమ్హే మిల్నా చాహియే. శిక్ష డాక్టర్ టింకు కాదు, నీకు వెయ్యాలి. తుమ్హే మిల్నా చాహియే. తుమ్ బాతోం కో బడా చడాకర్ బోల్తే హో. బడా చడాకర్ యహా ముహావరా హై. బడా చడాకర్ అంటే ఎక్కువ చేసి చెప్పడం అన్నమాట, బాగా. తుమ్హారీ బాతోం మే ఆకర్ ఆజ్ మై బేకసూర్ టింకు కో సజా దే దేతా. తుమ్హారీ బాతోం అంటే నీ మాటలు విని ఇక్కడికి వచ్చి ఈరోజు నేను బేకసూర్ అనే ఫాల్ట్లెస్ అంటే తప్పు లేనటువంటి టింకుకి శిక్షించేవాడిని అని సింహరాజు గప్పు గీదడితో అంటోంది. ఏ తప్పు లేనటువంటి టింకుని నేను అనవసరంగా శిక్షించేవాడిని నీ మాటలు విని అని చెప్తుంది. ये आप क्या कह रहे हैं महाराज?
అందరూ ఏమంటున్నారు మహారాజా, గప్పు గిడ్గిడానే లగా. గప్పు భయపడుతూ ఉందిట. హుజూర్ మై తో ఆప్కా వఫాదార్ సేవక్ హూ, నేను మీకు వఫాదార్ మనే లాయల్ అంటే మీకు నమ్మకస్తుడైనటువంటి సేవకుణ్ణి. తుమ్ సేవక్ నహీ బల్కి చాప్లూస్ హో. यह सिमराज ने कह रहे हैं, तुम सेवक नहीं है इधर, तुम मेरा सेवक नहीं है बल्कि चापलूस हो. చాప్లూస్ మనే సిక్కో ఫ్యాన్సీ మనే ఇచ్చానుసారంగా చెప్పడం అంటే తన ఇష్టం వచ్చినట్టు. అలా నువ్వు కంప్లైంట్స్ చెప్పేదానివి కానీ నా సేవకుడివి కాదు. సింహరాజ్ గుస్సేమే బోలి, సింహరాజ్ని ఎసా బోలా గుస్సా, గుస్సా మనే యాంగ్రీ, కోపంగా అన్నాడు అనమాట. తుమ్నే డాక్టర్ టింకు పర్ झूठ आरोप लगाया. టింకు పర్ झूठ, झूठ మనే లాయర్, నువ్వు అబద్ధము, అతను అబద్ధాలు చెప్పాడని, అతను ఒక అబద్ధాలు అంటున్నాడని డాక్టర్ మీద ఆరోపణలు చేశావు. తుమ్మే ఇస్కి సజా జరూర్ మిలేగి, నీకు దీనికి తగ్గ శిక్షను నేను వేస్తాను. ఆజ్ సే తుమ్ ఇస్ దవాఖానే మే డాక్టర్ టింకుకి మదద్ కరోగి. ఆజ్ సే ఈ రోజు నుంచి నువ్వు దవాఖానే మనే హాస్పిటల్, హాస్పిటల్ మే టింకుకు మదద్ కరో. కిస్కో మదద్ కరో, డాక్టర్ టింకుకు మదద్ కరో. ఈ రోజు నుంచి నువ్వు టింకుకి హెల్ప్ చేయి, మదద్ మానే హెల్ప్ చేయి అని చెప్పింది. वहाँ बैठे सभी मरीज सिमराज को जय जया का करने लगे. वहाँ होने वाला सभी पेशेंट्स है ना, वह सिमराज की जय कह रहे हैं. అంటే జయ జయధ్వానాలు పలికారట సింహానికి. సింహరాజ్కి జై అని అందరూ అక్కడ ఉన్న పేషెంట్స్ అందరూ సింహరాజ్కి జై చెప్పారట. सिर झुकाए गप्पू ने डॉक्टर टिंकू से अपनी गलती के लिए माफ़ी मांगी. सिर झुकाए बौद हेड, తల వంచి గప్పు డాక్టర్ టింకు దగ్గరికి వెళ్ళి అప్ని గలతీ అంటే తప్పు, గలతీ మానే తప్పు, మిస్టేక్, తన తప్పు కొరకు మాఫీ మానే సారీ అడిగిందనమాట వెళ్ళి. డాక్టర్ టింకుకు ఉన్కి రోని సూరత్ పర్ దయా ఆ గయి. ఆ ఏడుస్తున్నటువంటి పాపం ఆ గప్పు మీద టింకుకి జాలి కలిగిందట. వే గప్పుకు గలే లగా కర్ బోలే, गले लगाने माने उसको हक दे दिया और कह रहे हैं दुखी होने की बात नहीं है गप्पू भाई, దీనిలో బాధపడవలసినటువంటి పని ఏమీ లేదు. इसे सजा के बहाने तुम्हें दीन दुखियों को सेवा करने का मौका मिलेगा. इस సజా అంటే ఈ శిక్ష వల్ల నీకు ఈ బాధపడుతున్నటువంటి దుఃఖాల్లో ఉన్నటువంటి పేషెంట్స్కి సేవ చేయడం అనేటువంటి మౌకా అంటే ఆ భాగ్యం నీకు లభించింది. और देखना कुछ ही दिनों बाद तुम्हें इसी काम में मजा भी आने लगा. देखना कुछ అంటే చూస్తూ ఉండగానే కొద్ది రోజుల్లోనే, కుछ ही दिनों కొద్ది రోజుల్లోనే, ఇస్ కామ్ మే మజా भी आने लगा. నువ్వు చేసేటువంటి ఈ పనిలో నీకు మజా అంటే ఆనందం, నీకు ఆనందం కూడా లభిస్తుంది. అంటే పేషెంట్స్కి నువ్వు సేవ చేయడం వల్ల నీకు మంచి ఆనందం లభిస్తుంది. అంటే బాధపడుతున్న వాళ్ళకి సేవ చేస్తే ఎంతో మంచిది. వాళ్ళకి సేవ చేయడం భగవంతుడికి సేవ చేయడంతో సమానం. అందుకని నీకు కూడా వాళ్ళకి సేవ చేస్తుంటే మంచి ఆనందం లభిస్తుంది. గప్పు బాధపడద్దు అని టింకు చెప్పిందిట. అప్పుడు गप्पू को भी समझ में आ गया कि चापलूसी करने तथा बातों को बड़ा चढ़ाकर बोलने का फल बहुत बुरा होता है. गप्पू को भी समझ में आया, गप्पू గీదడికి అర్థమైందిట అప్పటికి. చాప్లూసీ కర్నే అంటే ఇచ్చానుసారంగా కంప్లైంట్స్ చెప్పడం వల్ల, బడా చడాకర్ బోల్నేసే అంటే ఎక్కువగా చేసి చెప్పడం వల్ల, ఇచ్చానుసారంగా తనకి ఇష్టం వచ్చిన కంప్లైంట్లు ఎక్కువగా చేసి చెప్పడం వల్ల ఫల్ బహుత్ బురా హోతా హై, ఫలితము చాలా చెడ్డగా ఉంటుందిట. ఉస్నే తై కియా కి అబ్ వహ్ కభీ చాప్లూसी नहीं करेगा. तय माने निर्णय, उसने निर्णय लिया. कौन निर्णय लिया? गप्पू गीदड़ ने निर्णय लिया. अब वह कभी चापलूसी नहीं करेगा. जिसे मैं चापलूसी नहीं करेगा. ఈ రోజు నుంచి నేను ఎలా పడితే అలా నీచంగా ఇచ్చానుసారంగా మాట్లాడను అని అందిట గీదడు. और किसी का बुरा भी नहीं चाहेगा. ఎవరికి చెడు జరగాలి అని కూడా నేను కోరుకోను అని గప్పు గీదడు టింకుతో చెప్పి బాధపడ్డదిట. पाठ का सीख देखिए माँ, हमें बड़े छोटे में अंतर नहीं करना चाहिए.
और अपने फर्ज का पालन करना चाहिए. మనం పెద్దవాళ్ళు బడే చోటు అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేటువంటి తేడా మనం డ్యూటీ చేసేటప్పుడు ఉండకూడదు. లాయర్ అయినా, డాక్టర్ అయినా, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా, టీచర్ అయినా, ఏ వృత్తి చేస్తున్న వాళ్ళైనా సరే వాళ్ళు తేడా చూపించకూడదు. వీళ్ళు ఉన్నవాళ్ళు, వీళ్ళు లేని వాళ్ళు, వీళ్ళకి బోల్డ్ రికమెండేషన్ ఉంది, లేకపోతే వీళ్ళకి రికమెండేషన్ లేదు, వీళ్ళు ఏం చేస్తారులే, ఇలాంటి తేడాని మనం చూపించకూడదు. సబ్ బరాబర్ హే. డాక్టర్ వృత్తి ఇంకా చాలా గొప్పది. భగవాన్కి సమాన్ హే డాక్టర్. हमने पहले कहा था పార్ట్ కే పహలే. భగవంతుడితో సమానం డాక్టర్. ఎందుకు? ప్రాణాన్ని మనకి ఇచ్చేవాడు భగవంతుడైతే ఆ ప్రాణాలని కాపాడేవాడు డాక్టరు. అందుకే మన తెలుగులో చెప్తారు వైద్యో నారాయణో హరి. इसी तरह इस पाठ हमको अच्छा सीख मिला. इस पाठ से हमको अच्छा सीख मिला है. बच्चों अब एक बार इस पाठ में मुहावरा है. ముహావరే అంటే అర్థం అమ్మ ఈడియమ్స్ అని. మనకి ముందు క్లాసులో ఎక్కడ ఇవి రాలేదు, కొత్తగా వచ్చాయి. ఈ పాఠంలో ఉంటాయి మీకు ఈడియమ్స్. ఈడియమ్స్ అంటే జాతీయాలు అంటాం తెలుగులో. मुहावरे का अर्थ देखिए. कोई भी ऐसा वाक्यांश जो अपने साधारण अर्थ को छोड़कर किसी विशेषार्थ को व्यक्त करता है उसे मुहावरा कहते हैं. అంటే సాధారణంగా ఉన్నటువంటి మీనింగ్ కన్నా చాలా విశేషమైనటువంటి మీనింగ్ వస్తే దాన్ని ముహావరా అంటాం. ఇంగ్లీష్లో ఈడియమ్స్ అంటాం. इस पाठ में मुहावरे देखिए. आग बबुल होना. आग बबुल होना माने क्रोधित होना, क्रुद्ध होना. नेक्स्ट और एक इडियम भी है माँ इसमें. साफ मना कर दिया. साफ जवाब दिया, साफ मना कर दिया. टकासा जवाब देना. टकासा जवाब देना. बड़ा चढ़ाकर बोलना. और इस पेपर में देखिए बड़ा चढ़ाकर बोलना माने बड़ा चढ़ाकर बात बताई. నమ్మక మిర్చి లాగానా అంటే ఎక్కువగా చేసి చెప్పడం అనమాట. నమ్మక మిర్చి లాగానా అంటే ఉన్న మాటలకి ఇంకొంచెం ఎక్కువ మాటలు వేసి చెప్పడం. నెక్స్ట్ और एक भी है पास. पासा पलटते. पासा पलटते माने भाग्य का अनुकूल से प्रतिकूल या प्रतिकूल से अनुकूल होना. అంటే రివర్స్, మనం అనుకున్న దానికి అనుకూలంగా ఉండవలసినటువంటి విషయం ప్రతికూలంగా అంటే వేరే విధంగా జరగడం అనేది దీనిలో ఉన్నటువంటి ముహావరేలమ్మ. ధన్యవాదాలు.